గతంలో 50 నేర్చుకున్నాం, 51 చూసుకున్నాం ప్రీవియస్ బిట్స్. ఒకటి ఏమి ఇచ్చినాడు గతంలో, విరాచంద్ టోల్డ్ వాట్ డాష్ అని ఇచ్చిండు. సో అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే హ్యాపెండ్, హ్యాడ్, వాజ్ హ్యాపెండ్, సంథింగ్ ఇవ్వడం జరిగింది. మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఫాస్ట్ యాక్షన్స్లో ఒక 2 జరిగినప్పుడు ఒకేసారి, ఇప్పుడు పాస్ట్ సింపుల్ ఉంటే ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్లో నేర్చుకున్నాం మనం. సో ఫాస్ట్ పర్ఫెక్ట్ తెలుసు మనకు, పర్ఫెక్ట్ అంటే వర్బ్ 3 వస్తుంది, అండ్ ఫాస్ట్ ఒక హెల్పింగ్ వర్బ్ హ్యాడ్. సో హ్యాడ్ హ్యాపెండ్ ఈజ్ అ సూటబుల్ ఆన్సర్. మన వాజ్ కానీ ఈజీ కానీ లేకుంటే ఏదైనా రాంగ్. ఇక్కడ ఆల్రెడీ మనకు V2 ఇచ్చింది వాటికి. సో ఫాస్ట్ సింపుల్ వచ్చిన వాటికి ఫాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయడం జరిగింది. ఇది మనకు అదే బుక్లో ఇచ్చిన వాటికి మనకు ఆ విధంగా అడగడం జరుగుతుంది. ఇంకోటి ఈ స్పోక్ టు హర్ కైండ్లీ. ఈ స్పోక్ టు హర్ ఇక్కడ ఏంటంటే అడ్జెక్టివ్ అడిగిండు, సారీ అడ్వర్బ్ అడిగిండు, ఫైన్ సూటబుల్ అడ్వర్బ్ అడిగిండు. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాము 90% అడ్వర్స్ వెండింగ్ విత్ ఎల్వై అని. సో అదేవిధంగా కైండ్లీ, కైండ్నెస్ సంథింగ్ ఆడడం జరిగింది. అడ్వర్బ్ మనకు అడిగినట్టుకి మనకు సూటబుల్ అడ్వర్బ్ కైండ్లీ. ఓకే, వెరీ కైండ్ కాదు, కైండ్లీ. యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్ ఈస్, చాలా సందర్భాలు అడిగిండు. యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్, డాగ్ యొక్క పిల్లని ఏమంటారంటే ఒక పిల్లని పప్పి అంటారు, అది గుర్తుంచుకోండి. క్యాట్ అయితే కిటిల్, పిగ్ అయితే పిగ్లెట్, అవుల్ అయితే అవులెట్, ఆ విధంగా. నెక్స్ట్ ప్రసన్న టుక్ అవుట్ హర్ వాటర్ బాటిల్, డాష్ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఇట్. ప్రసన్న టుక్ అవుట్ హర్ వాటర్ బాటిల్ తీయడం జరిగింది, డిడ్ నాట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఇట్. వాటర్ బాటిల్ బయట తీసాడు కానీ అది నుంచి వాటర్ తాగలేదు, నెగిటివ్. ఇది నెగిటివ్ వచ్చినప్పుడు మనకి కంజంక్షన్ ఇవ్వడం జరిగింది. మనకు 2 కంజంక్షన్లు ఇచ్చాడు, ఒకటి అండ్ ఒకటి బట్ ఇచ్చాడు. సో మనకు అండ్ పాజిటివ్ యూజ్ చేస్తాం, బట్ అని ఇక్కడ నెగిటివ్ ఇచ్చినట్టుగా నాట్ బట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అటు ఇక్కడ బట్ ఇది సూటబుల్ వర్బ్, చాలా సందర్భంలో అడిగింది గతంలో. ఇంకోటి 55 వీ హ్యావ్ ఎ డంకీ దట్ సింగ్స్ డాష్ దెన్ ఏ బర్డ్ అని ఇచ్చాడు. స్వీట్ ఒకటి ఇస్తాడు, స్వీటెస్ట్ ఇస్తాడు, ఇంకోటి స్వీటర్, ఇంకా అదర్ థింగ్ ఇస్తాడు. సో వీ హ్యావ్ ఎ డంకీ దట్ హ్యాస్ సింగ్స్ స్వీట్ దెన్, ఇక్కడ దెన్ వచ్చినట్టుగా. సో మనకు కంపారిటివ్ డిగ్రీలో దెన్ కన్నా ముందు మనకు కంపారిటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ ఈఆర్. ఓకే, కంపారిటివ్ ఓకే ఈఆర్ రావడం జరుగుతుంది. స్వీటర్, సూపర్లేటివ్ ది స్వీటెస్ట్. ఓకే, ఆ విధంగా. సో కంపారిటివ్ డిగ్రీ మనకు బుక్లో ఇచ్చినట్టుగా మీకు అదే రాయండి, దెన్ ఉండే ముందు. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్, దిక్కులు చూసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది కంపాస్ బాక్స్ అంటే మన కంపాస్లో ఏమిటంటే మనకల్లా ప్రొటెక్టర్, డివైడర్ అంటే అన్నీ దిక్కులు చూసేటువంటి. సో కంపాస్ అని గుర్తుకోండి, చాలా సందర్భాలు అడిగింది. ఈ డాష్ ఆఫ్ ఫ్లవర్స్ అండి, పుష్పాల గుర్తుని ఏమంటారండి, బంచ్, బొకే, గ్రూప్, ఇట్లా సంథింగ్ పెడతాడు. ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్, మనం బొకే అంటాం కదా, బొకే అంటే ఫ్లవర్స్ యొక్క గుర్తుని మనం బొకే అంటాం. సో ఈ బొకే ఆఫ్ ఫ్లవర్స్, ఇది చాలా సందర్భాలు అడిగిండ్రు. ఇంకోటి దేర్ ఆర్ డాష్ మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్ అని ఉంటుంది. 2 అనేదానికి మనకు TWO, TOO ఈ విధంగా అనడం జరిగింది. ఇక్కడ మనకు TWO2 ఇది గుర్తుంచుకోండి, ఇది హోమ్ ఫర్ కరెక్ట్. ఇది ద క్యాట్ ఈజ్ బిసైడ్ ద టేబుల్. ఇది పిక్చర్ బేస్డ్ క్యాట్. ఆ పిక్చర్లో ఎక్కడ ఉందంటే టేబుల్ పక్కన ఉంది, బిసైడ్స్ అంటే ఎక్స్ట్రా గుర్తుంచుకోండి. సో ఇక్కడ బిసైడ్. షీ లైక్స్ బ్లూ బెలూన్స్. ఫైన్ ద సూటబుల్ అడ్జెక్టివ్ అడిగిండు. సో బెలూన్స్ బ్లూ కలర్ ఉన్నాయి అంటే బెలూన్స్ అనే నౌను బ్లూ కలర్ ఉన్నట్టుగా బ్లూ బెలూన్స్ కాబట్టి బ్లూ ఇస్ ద అడ్జెక్టివ్. ఓకే.